సార్ ఈ మధ్య మలయాళం ఇండస్ట్రీ గురించి కాస్టింగ్ కౌచ్ గురించి జస్టిస్ హేమ కమిటీ బయటకు వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఈ కాస్టింగ్ కౌచ్ గురించి బాగా వైరల్ అవుతుంది. అయితే తెలుగు ఇండస్ట్రీలో అసలు కాస్టింగ్ కౌచే లేదు అని చెప్పేసి బాలయ్య బాబు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీని గురించి మీరేమంటారు? అసలు నిజంగానే లేదంటారు? వీధిలో ఉన్న కుక్కలు నక్కలు మొత్తం అందరూ నవ్వేస్తారు. ఇంకోటి ఎవడన్నా పర్లేదు కానీ అనకనక బాలకృష్ణ అంటాం ఎవరు లేకపోతే ఒక 50 ఏళ్ళు ఉంది పంపించడానికి అడిగితే పట్టేసారు పంపించమన్నాడు. షూటింగ్ అంతా ప్యాక్ అయిపోయిన అసలు అమ్మాయి లేకుండా పని జరిగేది లేనిదే బాలయ్య తోటి అసభ్యంగా మాట్లాడేది అతను, కడుపు చేసేమని చెప్పింది అతను. సో ఇప్పుడు అతను కాస్టింగ్ హౌస్ లేదా? కాస్టింగ్ హౌస్ కాదు, కాస్టింగ్ హౌస్ లేదు ఎందుకుంటాడంటే మన వాళ్ళు ఫ్రీగా వెళ్ళి వాడేసుకుని డబ్బులు కూడా ఎవరు నీకు అదే. ఇప్పుడు వాళ్ళు కనీసం వేషిస్తున్నారు మలయాళంలో, ఇక్కడ ఫ్రీగా వచ్చేయాలి. ఎవరికన్నా జూనియర్ ఆర్టిస్టులకు అందంగా కనపడితే పిలిచాడు. అందరూ ఉన్నారు ఇక్కడ ఆర్టిస్ట్ ఫిల్మ్, వాళ్ళందరికీ ఒకళ్ళ ఊరికి చెప్పండి చెప్తాను నేను ఒక్కొక్క హీరో గురించి. ఒక్క ఊరికి చెప్పడం కాదు ఇక్కడ. అందులోనూ బాలయ్య కొన్ని 100 ఎగ్జాంపుల్ చెప్పగలను. నువ్వు మాట్లాడే మాటలోనే ఉంటుంది. 10 మంది అసభ్యంగా పబ్లిక్ మీటింగ్లో అసభ్యంగా మాట్లాడే నువ్వు కాస్టింగ్ కౌచ్ లేదంటే తెలుసు ఇండస్ట్రీలోను. అతను కరెక్టా చెప్పాను పోనీ అర్థమైనప్పుడు మీకు అతను జరిగిన ఈ అరాచకాలు చాలా చాలా అరాచకాలు ఇవన్నీ కూడా అతనికి ఉన్న అలవాటు గురించే. అతను చాలా మంది ఉన్నారు కాస్టింగ్ కౌచ్ లేదంటే. కాకపోతే వాళ్ళు ఎందుకు దొరికిపోయారంటే అక్కడ దిలీప్ అన్నవాడు ఒక స్టూపిడ్ యాక్టర్, అంటే డబ్బులు ఉన్నవాడే. వాడు ఒక అమ్మాయి మీద ఒక యాక్ట్రెస్ మీద అరాచకం చేశాడు. కారులో వెళ్తుంటాడు భావన అనే అమ్మాయికి. పేరు చెప్పకూడదు అన్నారు. ఎలా చెప్పకుండా ఎలా తెలుస్తుంది? చెప్పకూడదు రూల్ ప్రకారం అన్నారు. రూల్ ప్రకారం చెప్పకుండా ఎలా తెలుస్తుంది అన్నాను. అబ్బాయి పేరు చెప్పొచ్చు అంటే అమ్మాయి పేరు చెప్పకూడదు. అమ్మాయి అమ్మ గుడిసె పర్లేదు అబ్బాయి. ఈ అమ్మాయికి జాతకం ఉండాలా? తప్పు చేసినా ఉప్పు చేసినా ఒప్పు జరిగినా తప్పు జరిగినా అన్యాయం జరిగినా 2 జెండర్లకు కూడా తెలియాలి. తెలియకుండా ఎలా తెలుస్తున్నాను? వాళ్ళని బాడీ చేయాలని ఎందుకు అనుకుంటాం? ఇప్పుడు అమ్మాయి డెలిబరేట్గా బయటకు వచ్చి కేసు పెట్టి అని చేస్తే హేమ కమిటీ వేశారు. ఏది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ వచ్చింది ఆవిడ స్లోగాను బెంగాలీ సినిమాలాగా. ఇప్పుడు ఇవ్వటం ఏంటి? 7-8 సంవత్సరాలు 5-6 సంవత్సరాల క్రితం ఈ కేసు అది. అప్పుడు వదిలేసి ఇప్పుడు ఇచ్చింది. ఇచ్చిన కేసు ఏంటి? ఆవిడకి మలయాళం ఫీల్డ్ ఒకటే ఇచ్చారు. మలయాళంలో ఒక అన్యాయం జరిగింది, ఒక అట్రాసిటీ జరిగింది బిట్వీన్ ద దిలీప్ అండ్ ది అదర్ యాక్టర్స్. ఆ అమ్మాయి వదలకుండా ఇచ్చేసింది. ఆ అమ్మాయి మంచి అమ్మాయి కాబట్టి జరిగింది. మనం ఆవిడ మంచి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి కానీ ఆ అమ్మాయి కూడా షూటింగ్లో అతను ఏదో టీచ్ చేసిందని విన్నాను నేను. ఇతని మీద కామెంట్లు చేస్తాను నేను. ఇప్పుడు ఆల్రెడీ 3వ సారి చెప్పడం అది. సో దాన్ని మిగతా ఇండస్ట్రీలు చాలా గొప్ప ఏం కాదు. ఇక్కడ వేషం కూడా ఎవరు, డబ్బులు కూడా ఎవరు చూపించిన 4 అమ్మాయిలతో పెట్టించి ఇక్కడ వేషం ఇస్తారు అనుకుని చెప్పేసి నేను పడుకున్నానంటే పలా ప్రొడ్యూసర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కూడా బామర్దికి డైరెక్టర్ కానీ తర్వాత అది కూడా ఇవ్వలేదు. ఇప్పుడు డబ్బులు ఇచ్చారంటే ఈయన అడిగితే అడిగి అంటున్నారు అని కూడా అన్న ఒక అమ్మాయి. ఇలాగని చెప్పాననే కన్నడ వాళ్ళు నన్ను దుమ్మెత్తేశారు. మరి ఇప్పుడు దర్శన్ గారు ఎవడే ఆ దర్శన్ గారు చేసిన ఏదో పనికి ఏం మాడతారు వాళ్ళు. టీవీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో నన్ను తిట్టుగా తిట్టారు. కాదు నేను చేసిన పొరపాటు వెళ్ళి కన్నడ వాళ్ళు అన్నా అనమాట. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ అనవలసి ఉంది. అప్పుడు నేను దానికి క్షమాపణ చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి? కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీనే అన్నారు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటారు, తమిళ ఫిల్మ్ అన్నిట్లోనూ ఉంది. కాస్టింగ్ కావచ్చు ఉంది, హనీ ట్రాప్ కూడా ఉందని చెప్పాను. విమెన్ కూడా తక్కువ వాళ్ళు ఏం కాదు, వాళ్ళు కూడా ట్రాప్ చేస్తారు. వాళ్ళకి వసతి అన్నీ ఉండి ఆల్రెడీ బెంజికారు ఉన్న ఒకటి ఉంటుంది. అదవేశాలు ఇట్లేదు ఈ మధ్యన ఒకటి అదేదో పార్టీ అని రేవు పార్టీ అని బెంగళూరు అని దానికి ఏది తక్కువ ఇంకా ఎక్కువ కావాలి. డబ్బులతో సంపాదించుకున్నప్పుడు ఇంకా ఎక్కువ రావాలంటే నువ్వు ఇందులో ఉండాలి, బజ్లో ఉండాలి. బజ్లో ఉండాలంటే నేను ఒక ఏదో పని చేశాను కూడా చెప్పిస్తాను అనమాట. ఇప్పుడు బజ్లో ఉండడం అనేది పెద్ద ఫ్యాషన్ కాదు, ఒక ఫ్యాషన్ అదొక ఫ్యాషన్ అనమాట. అర్థమైనప్పుడు సో ఆ విధంగా బాలకృష్ణ చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం. అతను ఒక్కటే కాదు, చాలా మంది హీరోలు అవకాశం దొరికితే ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేసి టైపు. దానికి వాళ్ళకి కనీసం వేషం ఇస్తాం, నా దగ్గర పడుకోకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తాం, పడుకుంటే ఇండస్ట్రీలో ఉంటాయి నీకు, ఇండస్ట్రీలో ఉంటావా అనేది కనీసం ఉంది. గివ్ అండ్ టేక్. ఇక్కడ అది లేదు. కాస్టింగ్ కౌచ్ లేదా? సిగ్గులేదు చెప్పడానికి. కాస్టింగ్ కౌచ్ కూడా కాదు, దాన్ని ఏమనాలో కూడా తెలియదు నాకు. బేవర్స్ కౌచ్. డబ్బులు కూడా ఎవరాళ్ళు. ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నాడు, వాడికి ఒక అమ్మాయిని అరేంజ్ చేసామనుకోండి, 50,000 ఇవ్వాలనుకున్న అమ్మాయికి 10,000 ఇచ్చిపోతాడు. ఆ 10,000 ఎవరైతే అరేంజ్ చేయాలి వాళ్ళు ఇవ్వాలన్నమాట. అంతే అదవాడు చచ్చిపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే చెత్తగాళ్ళు ఇక్కడ రాజసంగా ఒకవేళ ఒక అబ్బాయి వాడుకున్నా కూడా ఆ అమ్మాయికి ఫ్యూచర్ చూపించాలంటే చూపించాలి. చూపించకపోతే కర్మ దొబ్బుద్ది. ఎవరెవరు దొబ్బిందో చూస్తారు. ఈ మధ్యన వాళ్ళ పేరు చెప్పను నేను. ఆస్తులు పోతాయి. అర్థమైనప్పుడు ఎదవేషాలు వేస్తే అందరూ పోతారు.
కర్మ అనేది ఉంది. మనందరూ పక్కన పెట్టు, ఇన్వెస్టిగేషన్ ఈ బాలకృష్ణ వీళ్ళందరూ పక్కన పెడితే కర్మ అనేది ఒకటి చూస్తూ ఉంటుంది పైనుంచి. మన బ్యాంకులో ఏమైనా తప్పులు చేస్తే సిబిల్ స్కోర్ ఎలా ఉందో కర్మ స్కోర్ అనమాట. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఆ స్కోర్ అలా యాడ్ అవుతూ ఉంటుంది. డెబిట్ టు క్రెడిట్, డెబిట్ టు క్రెడిట్. ఏదో విధంగా యాక్సిడెంట్లో పోవడం, నీ ఆస్తి పోవడం, నీ కొడుకు పోవడం, ఇవి జరుగుతూ ఉంటాయి. నేను మళ్ళీ ఎందుకు వారిస్తామని చేస్తానంటే ఇప్పుడు పడుకు జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు అన్ని మనం చెప్పినవి అన్ని చాలా కరెక్ట్గా జరిగిపోతూ ఉంటుంది. అంటే ఫ్రీగా వచ్చేస్తుంది అమ్మాయి, వచ్చేటప్పుడు క్యాస్టింగ్ వచ్చిన ఎందుకు కట్టా మరి అది తీసుకురావడానికి ఎవరెవరో బ్రోకర్ గార్డులు అంటే బోగ్గాలు ఉంటారు, వాళ్ళు డబ్బులు పెట్టిస్తారు. పోను కనీసం ఒకలా నిజంగా అమ్మాయికి ఇచ్చినా కూడా ఆడిస్తాడు, ఏముందో మన వాళ్ళే కదా అని చెప్పేసి, వీడు దొరికిందే కదా అని చెప్పేసి. అమ్మాయికి ఒకవేళ ఇటువంటి వెళ్ళినా కూడా పారితోషికం అంటాను నేను. ఓకే, ఆ పారితోషికం ఇవ్వకుండా ఎవరైనా చేస్తాడు మట్టి కొడిచిపోతాడు. నాకు తెలిసి నేను ఎంతో మందిని చూసిన అలాగా ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేసి టైపులో అమ్మాయిల దగ్గర కానీ ఉంటే పోతాడు. అదేంటప్పుడు జస్ట్ కాస్టింగ్ కోచ్ లేకపోతే కాస్టింగ్ కోచ్ ఉన్నదే ఇక్కడ అసలు ఉంటుంది, ఉండబోతే మనకి ఇంకా ఉంటుందని అడిగింది ఒకసారి 2 సంవత్సరాల క్రితం అమ్మాయి. ఉంటుంది, ఉండబోతుంది, ఉంది కూడా. ఏమన్నా అనుమానం నీకు అంటుంది అనమాట. నీకన్నా అభ్యంతరమా అని అడిగాను అనమాట. అంటే ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది, అది కామన్ కదా సార్, కానీ ఎందుకు లేదు అని అనుండొచ్చు అంటారు. దూల హిపోక్రెట్స్. రాజకీయవేత్త ఉంటాడు, నేను చాలా మంచివాడిని, ఆడే దొంగనవాడికి అంటాడు. ఆడికడ దొంగనవాడికి ఏమంటాడు, నేను దొప్పుతున్నాను, వచ్చిన వెంటనే బడ్జెట్ తినేస్తాను, అది తినేస్తాను, ఇది తినేస్తాను. ఎన్జిఓలు ఉంటారు అనమాట, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వచ్చే 1000 కోట్లు తినేస్తాను అంటాడు. చేసేది అదే, చీపర్లు చేసేది అదే. ఎన్జిఓలు వచ్చిన డబ్బుల్లో 1000 కోట్లు 500 కోట్లు తినేస్తాడు. అన్ని రకరకాల వచ్చేస్తాడు డబ్బులు. అది వీళ్ళ ఒకటి, తెలుగుదేశం ఒకటి, కూటమికి ఏం తెలియదు. కూటమి తెలియదా? తెలియదు. అందుముందు నీకు 23 సీట్లున్నా పవన్ కళ్యాణ్ 1 సీట్ ఎందుకు రాలేదు? ఇప్పుడు కేవలం ఇతని దుర్మార్గాలు బయటపడిపోయి ఇతను బ్యాడ్ అని తెలిసిన తర్వాత మీరు గెలిచారు. అలాంగ్ విత్ ద ఈవీఎం స్కామ్ ఆల్సో. అది తక్కువ కదా ఉందంటున్నారు యాక్చువల్గా. అది చేత బాలకృష్ణ అన్నది థ్రాష్. అది వాట్ ఈజ్ ఈ టాకింగ్? వాట్ ఆర్ యూ టాకింగ్? చూపించగానే ఎవరెవరు ఏ హీరో ఎవరితో టెల్ చేశారు అన్నది. ఆ అమ్మాయికి ఎటువంటి లబ్ధి ఇప్పటి నుంచి కాదు, 30 ఏళ్ళ నుంచి చూపిస్తాను. 30 ఏళ్ళ నుంచి. ఇప్పుడు సోకాళ్ళు మరి వాళ్ళకి ఏం చేయట్లేదు కర్మాన్ని అడిగా అనుకో, కంగారు పడకండి. కావద్దు కదా, వాళ్ళు ఎదురుకుండా జరుగుతుంది అన్నీ. కాబట్టి దీనికి ఇది జరుగుతుందని చెప్పలేము. డెఫినెట్గా కర్మ అనేది ఇట్ విల్ టేక్ ఎ టాల్ ఆన్ దేర్ లైఫ్స్, ఆన్ దేర్ ఫైనాన్స్, అన్నింటి మీద చూపిస్తుంది. అందుకనే ఎవడో పర్మనెంట్ కాదురా, బతికినంత కాలం ఇంకొకరు తప్పు ఎస్పెషలీ అమ్మాయికి తప్పు చేయకూడదు. నేను విన్నది యాక్చువల్గా. మరి అమ్మాయిలు చేస్తారు, వాళ్ళకంతే. నువ్వు హనీ ట్రాప్ చేసి వాడిని బాధ పెట్టేసి వాడేసి వదిలేసావు అనుకో, నీకు అంతే. అలా స్పెషల్గా చెప్పనవసరం లేదు. హనీ ట్రాప్ అని అండ్ ఆల్సో కాస్టింగ్ హౌస్ ఇస్ సేమ్, ఓన్లీ జెండర్ డిఫరెన్స్ అంతే. అదేందా? కాబట్టి ఈ విమెన్కి ఎక్కువ ఎందుకు జరుగుతుంది అంటే లవ్గా దొరికారు కాబట్టి వెంటనే నమ్మేస్తారు. అదేందా? అదే మగవాడికి కూడా జరుగుద్ది. ఎక్కువ కేసులు విమెన్ ఎందుకంటారంటే ఫిజికల్ బలం లేక, అంతే. దాని గురించి విమెన్ అంటారు. అది తప్ప. నేనే ఉన్నానంటే ఒకవేళ బలం ఉన్నా కూడా, మీ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా, ఒక అమ్మాయిని మీరు ఒక విధంగా ఏమన్నా మీరు లబ్ధి పొందితే డోంట్ డూ ఇట్ విదౌట్ ఎనీ మనీ అంటాను, విదౌట్ ఎనీ ఫేవర్. కనీసం అదైనా చేయాలి కదా. మన ఎవరో అమ్మాయి అంటుంది నాకు అది చేయలేదు ఇది చేయలేదని, ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పేది నమ్ముతామని వాడు చెప్తాడు, ఛానల్ చెప్తాడు. అర్థమైందా? అంచేత ఇది అతను అలా కామెంట్ చేయడం అనేది అట్టర్ నాన్ సెన్స్. అది